ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న. నేను అవాక్కయ్యాను. నువ్వు అవాక్కైనా నాకేం అభ్యంతరం లేదు, కానీ మోహన్ బాబు నాకు నచ్చడు. బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. మళ్ళీ హీరోగా పెట్టి రీమేక్ చేస్తే మీరు ఏ సినిమాలో చేయాలనుకుంటున్నారు? అసెంబ్లీ రౌడీ. ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. అసలు అసెంబ్లీ రౌడీలో ఫస్ట్ నన్నే అడిగారు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను. ఇంటికి వచ్చి ప్రాధాన్యపడితే ఏం చేస్తావు? యమదొంగలో కూడా ముందుగా మిమ్మల్ని అనుకున్నారంట. యమదొంగ నన్ను అడగలేదు. చూడండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత మంచోండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఇప్పుడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు, బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చాడు నాకు. ఓకే ఓకే అర్థమైంది. ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ సెంటర్ ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఇంత గ్రేట్ ఫిల్మ్ తీస్తారంటే వీళ్ళు దేవుడున్నారా తల్లి ఎరగదీసా డైలాగ్ డెలివరీ. విష్ణు, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. అయిపోతాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలు వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలి.